నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క. ఫైనలీ మీన రాశి లేదా మీన లగ్నం వీళ్ళకి ఎలా అండి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక చూద్దాము. మీన లగ్నంకి అధిపతి మనకి జూపిటర్, అంటే గురుడు అయ్యారు. గురు ఎగ్జాల్టేషన్, పంచమం, ఇంకేం కావాలి? అసలు మొత్తం భాగ్యం ఉన్నట్టు. అంటే ఆయనే 10th లార్డ్ కూడా అయ్యారు. అవును, అంతే కదా, లగ్నాధిపతి అండ్ 10th. 5th లో ఉన్నాడంటే ఇంకేం కావాలి? అసలు పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసి లక్ష్మీ మిట్టల్ లాగా మన లక్ష్మీ యోగమే మాట్లాడుకుంటున్నాం. అంత పెద్ద అంటే వరల్డ్ ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అది ఫస్ట్.
ఓకే. సెకండ్ ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా 45 అవ్వాలి. అంటే ఏంటి? సెకండ్ మనకి కుజుడు. కుజుడు ఎక్కడ? 11. వన్ ఆఫ్ ద బెస్ట్ లగ్నమ్స్ ఇది. చూడు మేజర్ ప్లానెట్స్ 11th ఎగ్జాల్టేషన్. ఏం కావాలి? సో అన్నీ ఉంటాయి. మళ్ళా దీనికి మనం ఏంటంటే దశా విశేషాలు రావాలి, టైం రావాలి. ఆ టైం పీరియడ్ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ ఎవరయ్యారు? బుధుడు. 7th లార్డ్ బుధుడు. 9th లార్డ్ మళ్ళా కుజుడు. ఎగ్జాల్టేషన్ 11th. అన్నిటికీ టచ్ వచ్చింది. ఓకే. ఏం కావాలి? వెరీ ఈజీ. చూసావు అది? వెరీ ఈజీలీ యూ కెన్ సే ఆల్ దిస్. చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే కూడా ఇంకోటి మనకి 4th లార్డ్ ఆర్ 7th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే ఇంకా బుద్ధి బలం కూడా యాడ్ అవుతుంది. అంటే అన్నీ ఒకేసారి ఎగ్జాల్టేషన్ అవ్వడం కష్టము. వీనస్ ఓన్ హౌస్ లో ఉండడం అనేది ఇంకోటి అనమాట. బట్ ఇవన్నీ 8th మళ్ళీ మనకి 6th అవి చూసుకోవాలి. సో దాని బదులు ఏంటంటే మనం 4th లార్డ్ అండ్ 7th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇక్కడ కన్యలో అయితే కనుక అది కూడా అంతులేని సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మనం చూసామంటే అన్ని కమ్యూనికేషనే. సో ఆర్ట్ రంగంలో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆన్లైన్ బిజినెస్ చేయడంలో కానీ వీటన్నిటిలోనూ బాగా పైకి వచ్చేస్తారు, ఆడి తెరిపోతారు. మనం ఇప్పుడు చూసిన యూట్యూబ్ రంగంలో కూడా సడన్ గా పైకి వచ్చేసి బోర్డంత సంపాదిస్తున్నారు. సడన్ లిఫ్ట్ ఉంది. షూర్ గా అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వాళ్ళకి ఆ పీరియడ్ వచ్చినప్పుడు తప్పక అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ 11th టచ్ వచ్చేస్తుంది ఇక్కడ 2 and 11. లక్ష్మీ యోగంకి బేసిక్ గా మనం మాట్లాడుకునేది కూడా 2 and 11 and 9. సో ఈ 3 హౌసెస్ ఎక్కువ మాట్లాడుకున్నాం. 2 and 11 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ దశ వచ్చిన, ఆ అంతర్దశ వచ్చినా కూడా తప్పక వీళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళు ప్రముఖులు కానీ, ఆల్రెడీ ఆడి తేరిన వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోతారు. ఆయన చేయి అందించిన కింద పాతాళంలోంచి చేయి అందించి పైకి తీసుకెళ్ళినట్టే. ఇది కూడా ఇంకోటి కూడా చెప్పొచ్చు. పైనుంచి మన తదాసు దేవతలేమో జీవిస్తున్నట్టే. ఆ ఎనర్జీ ఎస్పెషల్లీ వచ్చి మనకి జీవిస్తున్నట్టే అనమాట. పైనుంచి మనం ఏమంటాం, జీవన్లో అక్షంతలు వేస్తున్నట్టే అని చెప్తాం అనమాట. సో అలా ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి ఒక లగ్నం. అన్ని మేజర్ ప్లానెట్స్. ఎందుకంటే జూపిటర్ అసలు లగ్నాధిపతియే మనకి గురుడు అయ్యాడు. ఆయన ఎగ్జాల్టేషన్ లో ఉంటే ఇంకేం కావాలి? సో అదేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పవలసింది, లక్ష్మీ యోగాల్లో మనం సంపద ఒకటే కాదు, నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు యాసిటిక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇలా కాంబినేషన్ ఉన్న వాళ్ళు. కానీ అదేంటి? అది కూడా ఒక లక్ష్మీయే కదా. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, స్పిరిచువల్ సంపద అనేది ఉంటుంది కదా. అది కూడా సంపదే మనం తీసుకునేది. సో మిగతా కాంబినేషన్ చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ అదే ఇవన్నీ జనరల్ డిస్కషన్స్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఎప్పటికైనా దేవి పూజలు చేయడం, ఎస్పెషలీ మనకి దశమహావిద్యాలకి చేయడం అనేది చాలా మంచిది. అన్నిటికన్నా గొప్ప విషయం అదే కదా చేయడం. అంటే పొలిటికల్ కనెక్షన్ కావాలన్నా, అలాగే స్పిరిచువల్ కనెక్షన్ కావాలన్నా మనం దేవి పూజలు ఎక్కువ చేస్తాం, దేవి మంత్రాలు చేస్తాము. అలాగే వీళ్ళు ఏంటంటే జపాలు, గురు జపం చేయడం కానీ, గురుకి దానం ఇవ్వడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కుజుడికి, ఎస్పెషలీ దుర్గాదేవికి మనం మంగళవారం పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? అన్నిట్లోనూ విజయం సాధించాలని. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకు కూడా లక్ష్మీ యోగం అనేది అసలు ఎలా కలుగుతుంది, కలగని పక్షంలో ఏం చేయొచ్చు, రెమెడీస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి.